మాట్లాడారు. గతంలో బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం టీటీడీని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో తీసుకోవాలని, అది పైకి వ్యక్తపరచక్కర్లేదు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైనా ఆధీనంలో తీసుకోవాలని గతంలోనే బీజేపీ ఆలోచన ఉంది. అయినప్పటికీ కూడా ఒక పొత్తులో ఉన్నప్పుడు ఒక పార్టీ ఒక విషయం పైన పట్టుబట్టడం, ఇంకో పార్టీ ఇంకో పద్ధతి పైన పట్టుబట్టడం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళు టీటీడీ యొక్క చైర్మన్షిప్ అడిగినంత మాత్రాన టీటీడీలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రాధాన్యత ఉన్నట్టు కాదు. ఒక చైర్మన్షిప్ వాళ్ళైనా కానీ తర్వాత సభ్యులు కూడా ఇరు పార్టీ నుంచి ఉంటారు. సమానమైన హక్కు ఉంటుంది. కేంద్రం కనుసంధానంలో ఉండడం అది అందరికి కూడా మంచిది. ఎందుకంటే మోదీ గారిని ఏ విధంగా అయితే ఈరోజు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క హిందూ సంస్కృతికి మన ఆంధ్ర సంస్కృతికి చెందినటువంటి దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా కూడా దేవాలయాలు కట్టడము, అదే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాచీన మందిరాలన్నీ కూడా పునరుద్ధరించడం, ఇవన్నీ మోదీ గారికి వచ్చినటువంటి క్రెడిటు. ఇవి అందరూ దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. ఈ యొక్క తిరుమల దేవస్థానం కూడా మోదీ గారి కనుసంధానంలో ఉండడం వల్ల దీనికి ఇంకా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి అందరూ ఆశిస్తారు. దీనికి ఎవరు కానీ విమర్శించడం కానీ వ్యతిరేకించే పరిస్థితి ఉండదని కూడా నేను అనుకుంటున్నాను. దానికి ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ సద్దుమణిగిపోతాయి. ఇట్ ఈస్ నాట్ సో క్రూషియల్ ఇష్యూస్ కూడా కావు, క్రిటికల్ ఇష్యూస్ కావు. కానప్పటికి కూడా ఇది ఉన్నది ఇష్యూ ఏంటంటే కేవలం ఈ సీట్లు సర్దుబాట్లు అనేది 1-2 సర్దుబాట్లు అయిపోతాయి. అయిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజలకు వెళ్తాం. ఖచ్చితంగా ప్రజల యొక్క మన్నన తీసుకొని ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నాం. అంతేగాని దీంట్లో ఏ విధమైనటువంటి గతంలో జరిగినటువంటి తప్పిదాలు కానివ్వండి, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంచెం జరిగినటువంటి ఇబ్బందులు కానివ్వండి, అన్నీ తోడుకుంటూ కూర్చుంటే అది మళ్ళీ ఈ యొక్క ప్రయాణం అనేది ముందు అవకాశం ఉండదు. బీజేపీ అదే చెబుతోంది. ఇప్పటి వరకు మీరు చేసిన చాలు, ఇక మీద మేము చెప్తున్నాం ఆ డైరెక్షన్లో పోవాలని చెప్తుంది. తోడుకోవటం అనేది బీజేపీ కూడా ఇష్టం అన్నప్పుడు, ఒక ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఏదైనా కానీ ఒక విషయాన్ని ముగ్గురు డిసైడ్ చేసుకున్న తర్వాత సామరస్యంగా ఏకాభిప్రాయంతో ముంగడికి వెళ్ళడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి సహాయ సహకారం ఎప్పటికీ మర్చిపోలేం. మా నాయకుడు కూడా బయటకు వచ్చి నా జీవితాంతం పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటానని చెప్పారు. అది మా నాయకుడి యొక్క నిబద్ధత. అర్థమైందా? మాకు లేనటువంటి బాధ, మాలోపు లేనటువంటి ఇబ్బందులు థర్డ్ పర్సన్కి ఇబ్బందులు లేని అనవసరంగా మా మధ్య ఏదో వైరం జరుగుతుంది, ఏదో జరగబోతుంది, మేము పవన్ కళ్యాణ్ గారికి ఏదో చేస్తున్నాం అన్నట్టు బయట ఏదో ఊహాజనకమైనటువంటి ఏమంటారు పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం ఎవరికి మేము ఇయ్యము. అసలు అవకాశం లేదు కూడా లేదు ఇక్కడ. అంటే ఇప్పటివరకు మీరు ఇవ్వలేదు, అది వాస్తవమే. ఇక మీద మీకు ఇచ్చే అవకాశం కూడా బీజేపీ ఇవ్వదు. ముందు చూస్తాం సార్. బీజేపీ పొత్తులు కుదరనండి. ఇప్పుడు మన ముందున్నటువంటి ఫస్ట్ ప్రథమ కర్తవ్యం ఏంది? మనం ఎన్నికలకు వెళ్ళాలా, కలిసి ఉమ్మడి మేనిఫెస్టో తోటి ఎన్నికలకు వెళ్తాము. ఒకసారి శివపార్వతి గారు ఇక్కడ ఏంటంటే టీటీడీ చైర్మన్ బీజేపీ అక్కడ తిరుపతి దగ్గర శేషాచలం అడవుల్లో జరుగుతున్న మెయిన్ ఇంకొకటి ఏంటి, స్మగ్లింగ్ అని. ఈ స్మగ్లింగ్ ని ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎవరు దీన్ని సరిగ్గా అరికట్టలేకపోయారు. అంటే ఆ దేవస్థానానికి సంబంధించిన భూములు కానీ, కొండలు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ఖనిజ సంపద, సహజ సంపద ఏదైతే ఉందో అది కూడా అది దేవాదాయ శాఖ కిందే రావాలి అనేది బీజేపీ వాళ్ళ వాళ్ళ ప్లాన్ ఏమో. ఇలాంటి స్మగ్లింగ్స్ కూడా అరికట్టాలి, అలా ఆ సంపదని రక్షించాలి అనే ఒక ప్రధాన ధ్యేయం కూడా ఉండొచ్చు అనిపించింది నాకు. ఈ నిర్ణయం వెనక చిన్న విషయం అయితే కాదండి, చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రక్షాళన దిశగానే దీని మొదటి అడుగుగా తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. క్వైట్ పాసిబుల్ అండి. ఎందుకంటే అటువంటిది అంగీకరించారు. పైగా శేషాచలం అడవులు ఆ సాయిల్లో గ్రో అయ్యే ఇది ఉంది కదండి, ఎర్రచందనం. అది దానికి ఉన్న ప్రాధాన్యం మిగిలిన ఎక్కడైనా ఎర్రచందనం పెంచినా కూడా రాదు. అది క్లినికల్లీ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. అందువల్ల ప్రొటెక్ట్ చేయాలి. జాతీయ సంపద ఎర్రచందనం అనేది జాతీయ సంపద. అందుకని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా దానిలో భాగంగానే మొదటి అడుగుగా టీటీడీ చైర్మన్ నుంచి మొదలుపెట్టి ప్రక్షాళన చేసే దిశగానే బీజేపీ అడుగులు వేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా